సిద్దిపేట జిల్లా మూలుగు బండ తిమ్మాపూర్లో ఈరోజు సీఎం ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు కోకాకోలా కంపెనీకి ఓపెనింగ్ వచ్చిన సందర్భంలో ఒక నర్సారెడ్డి లోపలికి పంపేయకపోవడంతో తన అనుచరులు కూడా పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దానికి సంబంధించి విజువల్లో చూడొచ్చు. విజువల్లో చూసినట్టయితే నర్సారెడ్డి జిందాబాద్ అంటూ ఒక కేరింతలేస్తూ కూడా ఈ యొక్క నర్సారెడ్డి అభిమానులు జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా ఒక నర్సారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రోగ్రామ్ కు అఫీషియల్ గా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు ప్రోటోకాల్ విషయంలో లోపలికి రానియకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి కార్యకర్తలుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే సర్దార్ ఖాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సర్దార్ ఖాన్ చెప్పండి, ఎందుకు జరిగింది ఇట్లా, ఎందుకు రానిచ్చలేరు? ఎందుకు రానివ్వడంలో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన వ్యక్తి తుంకుంట నర్సారెడ్డి గారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈరోజు ఇతర పార్టీలకేంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది. కష్టపడ నర్సారెడ్డి గారికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నికల తర్వాత అధికారంలో చూసి చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ ఒక ముఖ్యమంత్రితో కొట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక టైగర్ నర్సారెడ్డి గారే. అలాంటి నాయకునికి న్యాయం చేయాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇన్విటేషన్ కూడా లోపలికి వెళ్ళడానికి ససేమేరా అంటున్న పరిస్థితి. ఆ విషయంలో ఏం చెప్తావు సర్దార్ ఖాన్? ఆయనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కాబట్టి ఆయన ఖండిస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ఒక లోపలికి పిలిచినా కూడా నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షునిగా నాకు సంబంధించిన స్థానిక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు గతంలో కేసీఆర్ తోని ఒక పోటీలో ఉన్నటువంటి వ్యక్తి నాకు చిన్న చూపు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే కొత్త వారికి ఒక మంచి ప్రయోజనాన్ని ముందుకు తీసుకెళ్ళడాన్ని నేను తీవ్రంగా తప్పుతాను. ఇప్పటికే మనం విజువల్ చూడొచ్చు. నర్సారెడ్డికి సంబంధించిన అర్జీలు జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. నర్సారెడ్డి జిందాబాద్ అన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లాలో పర్యటన సందర్భంగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా నర్సారెడ్డిని ఎందుకు పిలుస్తలేరు, లోపలికి ఎందుకు పిలవడం లేదంటూ స్థానికంగా ఉన్నటువంటి ఒక నర్సారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అనుచరులందరూ కూడా ఒక వాపోతున్న పరిస్థితి ఉంది. నర్సారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఇటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా నేను ముందుండి పనిచేస్తున్నాను, అయినా కూడా మాకు స్థానాన్ని ఇవ్వకపోవడం, మా జిల్లాలో ప్రోగ్రాం జరగడం, కొత్త వారికి అవకాశం ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నర్సారెడ్డికి జిందాబాద్ అంటూ నర్సారెడ్డి యొక్క అనుచరులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నర్సారెడ్డి దగ్గరికి మనం వెళ్తున్నాం, నర్సారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇటువంటి అంటే ఉద్రిక్త పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి నర్సారెడ్డి ఉన్నారు, దానికి సంబంధించి నర్సారెడ్డిని అడిగి మనం చెప్తున్నాం. అంటే ఇక్కడున్న పరిస్థితి బట్టి నర్సారెడ్డి మనతో ఉన్నారు. నర్సారెడ్డిని ఎత్తుకొని నర్సారెడ్డి జిందాబాద్ అంటూ ఒక నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నా జిల్లాలో జరుగుతుంది, నాకు ఇటువంటి అన్యాయం చేసినట్టు కొత్త వారికి అవకాశం ఇస్తున్నామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి జిందాబాద్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే జిల్లాకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం మేము చాలా స్వాగతిస్తున్నాం, కానీ కొత్త వారికి ప్రాముఖ్యత ఇవ్వడానికి తీవ్రంగా తప్పుపడుతున్నాం అని చెప్తున్నాం. ఏఎంసీ చైర్మన్ మనతో ఉన్నారు, చెప్పండి ఎందుకు రాణిస్తలేదు లోపలికి? తొలిసారిగా మన గజ్వేల్కు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వస్తున్న ఉద్దేశంతో మన గజ్వేల్ ప్రజలే కాదు కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, జడ్పీడీసీలు అందరూ రేవంత్ రెడ్డి గారిని శుభాకాంక్షలు తెలుపుదామని కలిసిపోదామని వస్తే ఫస్ట్ సిపి మేడం కానీ ఏసీపీ గారు కానీ ఇక్కడ ప్రక్క ఈ ప్రాంతంలో నిలబడి ఆయన కలిపేటట్టు, ఆయనతో మాట్లాడించేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత లోపలికి రాని వరకు తను ఒక్కడే పోతుంటే నువ్వు ఒక్కడే పోతావా అనే ఉద్దేశంలో ఆయన కార్యకర్తలలో నాయకుడు, ప్రజానాయకుడు కనుక ప్రజలతో ఉండేటప్పుడు అందరం కలిసి ఆయనతో ఉన్నామని ఆయన ఆపారు. ఎమ్మెల్యే నర్సారెడ్డి గారిని, ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి ఇక్కడ ఆపారు. మేము అందరూ పోతే నువ్వు పోయి చూడాలనే ఉద్దేశంలో ఆపితే ఆయన కూడా ఇక్కడ ఆడిపోవడం జరిగింది. కొత్త వారికి లోపలికి పర్మిషన్ ఇచ్చారని అనుకోవచ్చా? లేదు, కొత్త వారికి లేరు, ఎవరికి లేరండి. ఎవరికి ఇచ్చారో ఎవరు ఈడ ఆ కంపెనీ మల్టీపర్పస్ కంపెనీ ఇప్పుడు ఈడ అయ్యే సంఘటన కూడా తెలియకుండా ఆ మైకులు పెట్టి మైకుల సౌండ్ ద్వారా ఈ సౌండ్ ఏమైతుంది, నాయకుల ద్వారా ఏమైతుంది, కార్యకర్తలకు ఏమవుతుందనే ఉద్దేశం ఇది అక్కడ పోకుండా, ఈ వాయిస్ అక్కడ పోకుండా మైకులు పెట్టి నడిపిస్తున్నారండి.
ఇది పరిస్థితి. కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి దారుణం చోటు చేసుకోవడం, ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పవుతుందని చెప్పి నర్సారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఒక కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరూ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక నిరాశగా చెప్పుకోవచ్చని చెప్పి ప్రస్తుతం మనం చూస్తున్నాం. గజ్వేల్ అడ్డా నర్సారెడ్డి యొక్క అడ్డగా చెప్పి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయినా కూడా నర్సారెడ్డి లోపలికి పోవాలని కూడా ససేమిరా అంటూ ఇక్కడనే ఉంటూ తన అనుచరులతో నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.